హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 8 నుంచి 9-10 ఇయర్స్ పిల్లల వరకు అంబ్రిల్లా లాంగ్ కుర్తీ చూపిస్తున్నాను. ఈచ్ మెథడ్లో మీకు అర్థమయ్యే విధంగా. అదేవిధంగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మనకు కావాల్సిన వీడియోస్ ముందుగానే మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. చూడండి, ఈ విధంగా మనకి రెడీ అయిన తర్వాత కుర్తీ అనేది ఈ విధంగా ఉంది. ఇక్కడ మీకు కన్ఫ్యూజన్గా ఉంటే ఇక్కడ నేను మెజర్స్ ఇచ్చాను, చూసుకోవచ్చు మీరు. ఫస్ట్ నేను ఇక్కడ 2.5 మీటర్ తీసుకున్నాను. అందులో నుంచి బాడీకి 1/2 మీటర్ స్లీవ్స్ కోసం, బెల్ స్లీవ్స్ కోసం ముందుగానే సపరేట్ చేసి పెట్టుకున్నాను క్లాత్ అనేది. తర్వాత ఇక్కడ 29 ఇంచెస్ లెంత్ ఉండే విధంగా చూసుకోవాలి. తర్వాత ప్రిల్స్ కోసం నేను తీసుకుంటున్నాను. ఇక్కడ 44 ఇంచెస్ తీసుకున్నాను. 2 మీటర్స్ వరకు ఉంటుందన్నమాట ఫ్రంట్ బ్యాక్ ఇది. తర్వాత బాడీ కోసం మనము 2 ఫోల్డింగ్స్ మీద ఉంది కదా, ఇప్పుడు 4 ఫోల్డింగ్స్ మీద ఫోల్డ్ చేసుకుని మెజర్ చూసుకుందాము. స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. లెంత్ వచ్చేసి 14 ఇంచెస్ పెట్టుకోవాలనుకుంటున్నాను బాడీకి. 14 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోండి. ఈ విధంగా మార్క్ చేసుకొని కట్ చేసుకోండి. ఇప్పుడు మనము కరెక్ట్గా లెంత్ ఉందో లేదో చూసుకోవాలి. చూడండి, 14 ఇంచెస్ కరెక్ట్గా సరిపోయింది మనకి. ఇప్పుడు నెక్ దగ్గర నుంచి షోల్డర్ వరకు 5.5 ఇంచెస్ పెట్టుకోవాలి. ఆర్మ్ రౌండ్ లెంత్ వచ్చేసి 6 ఇంచెస్. కార్నర్ వచ్చేసి 1 ఇంచ్ పెట్టుకోవాలి, చిన్నపిల్లలు కాబట్టి. తర్వాత ఇందులో నుంచి 6 ఇంచెస్ నుంచి ఆఫ్ చేసుకొని 3 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకొని హ్యాండ్ రౌండ్ షేప్ నీట్గా గీసుకోండి, మార్క్ చేసుకోండి. త్రీ ఇంచెస్ దగ్గర షోల్డర్కి 2.5 ఇంచెస్ నెక్ పెట్టేసుకొని ఫ్రంట్ నెక్ 5 ఇంచెస్ పెట్టుకోవాలి. ఈ విధంగా రౌండ్ షేప్ కానీ మీకు ఇష్టమైన షేప్లో డ్రా చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చేసి 3 ఇంచెస్, ఒక 1/2 ఇంచ్ పైన ఈ విధంగా డౌన్ చేసుకోండి. షోల్డర్ దగ్గర 1 ఇంచ్ ఇక్కడ డౌన్ చేసేసుకొని మార్క్ చేసుకోండి. నేను ఇక్కడ చెస్ట్ లూజు చూపిస్తాను. ఇప్పుడు చెస్ట్ లూజ్ వచ్చేసి 8 ఇంచెస్ ప్లస్ ఒక 2 ఇంచెస్. మన పిల్లలు పెరిగే పిల్లలు కాబట్టి కొంచెం ఎక్కువ తీసుకుంటే బాగుంటుంది. తర్వాత డౌన్ వచ్చేసి 9.5 ఇంచెస్, ఒక 1/2 ఇంచ్ తగ్గించుకొని ఈ విధంగా క్రాస్ తీసుకోండి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మార్క్ చేసుకున్న తర్వాత సైడ్ కట్ చేసుకోవడం మీకు చూపించలేదు, మిస్ అయిపోయింది, సారీ. ఈ విధంగా 2 ఇంచెస్ కరెక్ట్గా ఉండే విధంగా చూసుకోండి. మీరు 1.5 కానీ 1 ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు, మీ పిల్లలకి ఎంత కావాలంటే అంత. నేను ఇక్కడ మా పాప కొంచెం లావుగా ఉంటుంది కాబట్టి నేను 2 ఇంచెస్ లూజ్ తీసుకున్నాను. సైడ్స్ కట్ చేయడం మీకు చూపించడం మర్చిపోయాను, కట్ చేసేసుకోండి. ఈ విధంగా బ్యాక్ నెక్ కట్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సపరేట్ చేసుకుందాము. ఇప్పుడు మనము ఫ్రంట్ నెక్ కట్ చేసుకోండి. ఇక్కడ క్రాస్ తీసుకోవడం కూడా నేను మర్చిపోయాను, ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. తర్వాత ఫ్రంట్ నెక్ కట్ చేసేసుకోండి.
లోతు తీసుకోండి. ఒక పావు ఇంచ్ కానీ ఒక హాఫ్ ఇంచ్ కానీ లోతు తీసుకోండి ఫ్రంట్ సైడు. బ్యాక్ వచ్చేసి ఒక చిన్న బటన్ పెట్టుకోవడానికి ఈ విధంగా ఓపెన్ చేసుకోండి. ఒక 3 ఇంచెస్ పైన పెట్టేసుకోండి. ఇప్పుడు 3, 5, 4 హ్యాండ్స్ మనము పెట్టేసుకోవడానికి 10.5 ఇంచెస్ అంటే 10.5 ఇంచెస్ పెట్టుకోవాలి. తర్వాత లెంత్ వచ్చేసి 7.5 దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకోండి. విడ్త్ దగ్గర 7.5 పెట్టేసుకోండి. తర్వాత 2.5 డౌన్ పెట్టేసుకొని ఈ విధంగా మార్క్ చేసుకొని అక్కడ డౌన్ దగ్గర మార్క్ చేసుకునే దగ్గర 6.5 ఇంచెస్ ఉండే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు ఈ షేప్స్ అన్నిటిని నీట్గా కలుపుకుంటూ కిందికి మనము లూజ్ 4.5 తీసుకున్నాము. అక్కడికి మనము మార్క్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒక 2 ఇంచెస్ కానీ ఒక 1.5 ఇంచెస్ కానీ 1.5 ఇంచెస్ కానీ ఎక్స్ట్రా లూజ్ పెట్టేసుకోండి. ఈ విధంగా మార్క్ చేసుకున్నాం చూడండి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోండి. చూడండి ఈ విధంగా మనము కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ లోతు తీసుకోండి. ఒక హాఫ్ ఇంచ్ పైన లోతు తీసుకోండి. ఈ విధంగా మంచి మంచి కాటన్ క్లాత్స్ తెచ్చుకొని మన పిల్లలకి బాగా కుట్టుకుంటే బాగా యూస్ అవుతాయి. ఇప్పుడు మనము బెల్ స్లీవ్స్ కోసం చెప్పాను కదా, ఒక పావు మీటర్ తీసుకున్నాను నేను ఇక్కడ. తర్వాత మనకి స్లీవ్ లూజ్ ఉంటుంది కదా, 6 ఇంచెస్ వరకు తీసుకోవాలి. అంటే టోటల్ మనము 4.5 ఇంచెస్కి ఒక 2 ఇంచెస్ కలుపుకొని 6 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, 6 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు 5 ఇంచెస్ లెంత్ ఉండే విధంగా చూసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకొని కట్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా పీస్ మనము ఇక్కడ కొంచెం తక్కువ వచ్చింది, జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. మనకు మిగిలిన పీస్ ఉంటుంది కదా, అందులో నింపెట్టేసి నీట్గా ఈ విధంగా కట్ చేసుకోండి. ఒక హాఫ్ ఇంచ్ పైకి పెట్టేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకొని నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటే నీట్గా ఉంటుందన్నమాట. చూడండి ఇప్పుడు నేను బ్లాక్ వచ్చేసి ఇది కొంచెం రా సిల్క్ తీసుకున్నాను. ఇది వచ్చేసి నేను 1/2 మీటర్ వరకు తీసుకున్నాను అనమాట. ఇది కొంచెం ఎక్కువ కావాలి మనకి. ఇప్పుడు ముందు తీసుకున్న బెల్ స్లీవ్స్ కంటే కొంచెం 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. 6 ఇంచెస్ చూడండి, 6 ఇంచెస్ దగ్గర పెట్టుకున్నాం కదా, అప్పుడు 5 ఇంచెస్ పెట్టుకున్నాము. ఇప్పుడు 7 ఇంచెస్ పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా 7 ఇంచెస్ దగ్గర పెట్టేసుకొని కట్ చేసుకోండి. ఈ విధంగా మనకి రెడీ అయిపోయింది. ఇక నేను బాడీకి ఫ్రంట్ ఓపెన్ పెట్టలేదు, అది చూపిస్తున్నాను ఇక్కడ. ఫ్రంట్ ఓపెన్ పెడుతున్నాను ఇక్కడ. ఓపెన్ పెట్టేసి మనము బీడ్స్ ఉంటాయి కదా, ఆ బీడ్స్ని మనకు మ్యాచింగ్ కలర్ క్లాత్లో పెట్టేసుకుని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. పట్టీలు కుట్టుకున్న తర్వాత
ఇప్పుడు మనము స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ రెడీ చేసుకుందాము. ఫ్రంట్ పార్ట్ నెక్ ఫస్ట్ మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. క్రాస్ పీస్ తీసుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోండి. అక్కడక్కడ చిన్న చిన్న కట్స్ పెట్టేసుకుంటే నెక్ షేప్ కరెక్ట్గా వస్తుంది మనకి. చూడండి, ఈ విధంగా 2 సైడ్స్ ఈ విధంగా మనము కుట్టుకున్న తర్వాత 1.5 ఇంచెస్ ఉండే క్లాత్ తీసుకుని ఈ విధంగా మనము ఉక్సు పట్టి కాజా పట్టి ఏ విధంగా అయితే స్టిచ్ చేసుకుంటాం కదా మనము అలాగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా లోపల వైపు మర్చుకొని నీట్గా స్టిచ్చింగ్ చేసుకోండి. 2 పీసెస్ కూడా రెండు వైపులా నేను ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్నాను. తర్వాత ఒక హాఫ్ ఇంచ్ పైన మార్క్ చేసుకోండి. హాఫ్ ఇంచ్ దగ్గర మనము పెట్టుకున్న ఈ బీడ్స్ మ్యాచింగ్ క్లాత్ ఉంటాయి కదా, ఈ విధంగా పెట్టేసుకుని నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకి కుర్తీ అనేది బాగా లుక్ అందంగా కనిపిస్తుంది. ఈ మెటీరియల్స్వి మనకి షాప్లలో బయట ఒక 80 రూపీస్కి మాత్రమే దొరుకుతుంది మీటరు. మీరు తెచ్చుకొని ఈ విధంగా నీట్గా రెడీ చేసుకోవచ్చు. చూడండి, బ్యాగ్ కూడా నేను ఈ విధంగా ఓపెన్ పెట్టేసుకున్నాను కదా, ఈ విధంగా క్రాస్ పీస్ తీసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకొని అక్కడక్కడ కట్స్ పెట్టుకొని ఈ విధంగా మర్చుకొని కుట్టుకోండి. ఈ విధంగా మనకు బ్యాగ్ కూడా రెడీ చేసుకున్నాం. ఇప్పుడు బాటంకి క్లాత్ తీసుకున్నాం కదా, 44 ఇంచెస్ దగ్గర 44 ఇంచెస్ తీసుకున్నాము. దీనిని కరెక్ట్గా 22 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని మిడిల్ పాయింట్ ఒకటి పెట్టేసుకొని ఈ విధంగా మనము ఈ బాటంకి మిడిల్లో కట్స్ పెట్టుకున్నాం కదా, అక్కడి వరకు మాత్రమే ప్రిల్స్ పెట్టుకొని ఒకవైపు రైట్ సైడ్ ఇంకొక వైపు లెఫ్ట్ సైడ్ పెట్టేసుకోవాలి. ఈ విధంగా చూడండి, మనము మిడిల్లో ఎంతవరకు అయితే పెట్టుకున్నామో కట్స్ అంతవరకు మాత్రమే స్టిచ్చింగ్ చేసుకుని మన బాడీ పార్ట్ కరెక్ట్గా సరిపోతుందో లేదో చూసుకొని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని అటాచ్ చేస్తున్నాను. ఈ విధంగా మనకి రెడీ అయిపోయింది. 2 పార్ట్స్ ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత షోల్డర్ జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా షోల్డర్ జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ కూడా అటాచ్ చేసుకొని ఫోల్డింగ్ చేసుకున్నాను. కరెక్ట్గా పెట్టేసుకొని ఫస్ట్ మనం 5 ఇంచెస్ పెట్టుకున్న క్లాత్ పెట్టేసుకొని తర్వాత 7 ఇంచెస్ క్లాత్ పెట్టుకున్నాం కదా, అట్లా పెట్టేసుకొని నీట్గా స్టిచ్ చేసుకోవాలి. బ్లాక్ కలర్ క్లాత్ని ఫోల్డింగ్ చేసుకొని నీట్గా మర్చుకొని కుట్టుకోండి. ఈ విధంగా 2 పీసెస్ని కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని నీట్గా కుట్టేసుకోండి. ఇప్పుడు మనము స్లీవ్స్కి అటాచ్ చేసుకుందాము.
కొంచెం ఎక్స్ట్రా ఉంటే మీరు ఈ విధంగా ప్రిల్స్ పెట్టుకోండి, అక్కడక్కడ సరిపోతుంది, కట్ చేయకూడదు. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి నీట్గా స్లీవ్స్ని అటాచ్ చేసుకుందాము. మరొక వైపు కూడా పెట్టేసుకుని నీట్గా స్టిచ్చింగ్ చేసుకోండి స్లీవ్స్. ఈ విధంగా 2 సైడ్స్ ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి స్లీవ్స్ అనేవి. ఫస్ట్ చివరన ఒక స్టిచ్ చేసుకోండి. చూడండి ఎంత తొందరగా మనకి ఫాస్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము లూజ్ పెట్టేసుకొని మన పిల్లల బాడీ మెజర్మెంట్ కరెక్ట్గా పెట్టేసి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోండి. కొంచెం లూజ్ ఎక్కువ పెట్టుకోవడం వల్ల మనకి పిల్లలకి చాలా రోజుల వరకు యూస్ అవుతాయి. రెండు వైపులా స్టిచ్చింగ్ చేసుకోండి. ఈ విధంగా చూడండి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకి కింద ఫినిషింగ్ ఆల్రెడీ ఉంది, కాకపోతే కొంచెం నేను మర్చి కుట్టుకోవాలనుకుంటున్నాను. ఈ విధంగా నీట్గా ఫినిషింగ్ చేసుకోండి కింద కూడా. ఈ విధంగా మనకి కింద కూడా ఫినిషింగ్ రెడీ అయిపోయింది. చూడండి ఈ విధంగా అందంగా మనకి ఎంత నీట్గా రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి యూస్ అవుతుంది.